ఎఫీసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోమని పౌలు గారు హెచ్చరిక చేస్తున్నాడు. లాస్ ఏంజల్స్లో గోల్డెన్ గ్లోబల్ అవార్డుల ఫంక్షన్లో ఒక వక్త మాట్లాడుతూ, ఒకవేళ దేవునికి మార్కులు ఇవ్వాల్సి వస్తే 0 మార్క్స్ ఇస్తాం, దేవుడు లేని నగరంగా వాళ్ళు దాన్ని అభివర్ణించుకున్నారు. వాళ్ళు ధనమోహంలో పడి దేవుని యొక్క జ్ఞానమును కానీ దేవుడు సృష్టిని ఎంత గొప్పగా చేశాడో వారికి అర్థం కాలేదండి వాళ్ళకి. అంటే వాళ్ళ హృదయాల్లో దేవుడు లేడు. అందుకే దేవుడు లేడని ఎవరైతే అనుకుంటారో బుద్ధిహీనులు అనుకుంటారని చెప్పి దైవలేఖనం తెలియజేస్తుంది. బుద్ధిహీనులు దేవుడు లేడని వారు హృదయంలో అనుకుంటారట, వాళ్ళు బుద్ధిహీనులు అని చెప్పి దైవలేఖనం తెలియజేస్తుందంట. అయితే ఆ మాట విన్నప్పుడు, అందుకే ఈ సంఖ్యాకాండం 11 ఉంది, యెహోవా దాన్ని విన్నప్పుడు ఆయన కోపము రగులుకొననుందండి. వాళ్ళు అలా అన్నారు. ఆ తర్వాత రోజే లాస్ ఏంజల్స్ కాలిపోవటం మొదలుపెట్టిందండి. దీనికి గల కారణం ఏంటి? రోమా 1:28 మాట్లాడుతున్నాడు. వారు తమ మనసులో దేవునికి చోటు ఇవ్వలేదని మాట్లాడుతున్నారు. వారు ఆ ఫంక్షన్లో దేవునికి చోటు ఇవ్వలేదండి వాళ్ళు. అందుకే సామెతల 1:31 కాబట్టి వారి ప్రవర్తన వాళ్ళ ఫలమును అనుభవించారండి. వారి యొక్క ప్రవర్తన ఫలం ఏంటి? కోట్ల ఖరీదైన బంగ్లాలన్నీ కూడా కాలిపోయినాయి, ఆస్తి కాలిపోయింది. వాళ్ళ ప్రాణాలు అరిచేతిలో పట్టుకుని పరిగెత్తారు. దీనికి కారణం ఏంటి? మాట. అందుకే మనం ఏది పడితే అది మాట్లాడకూడదండి. దేవుని కించపరచకూడదండి. దేవుడిచ్చిన నేల మీద జీవిస్తూ, ఆయన వెలుగులో జీవిస్తూ, ఆయన ఇచ్చిన గాలిని పీల్చుకుంటూ, తల్లి గర్భంలో మనం నిర్మించినవాడు ఆయనని, వేళ మనం ప్రాణాత్మలతో ఉన్నామంటే దానికి కారణం దేవుడని ఏ మానవుడు తెలుసుకుంటాడో వారు క్షేమకరంగా ఉంటారు. అందుకే దుర్దినములు రాకముందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమని చెప్తున్నాడు దేవుడు. దినములు చెడ్డో గనుక సమయం పోనోక అజ్ఞానం వలే కాకుండా జ్ఞానంతో నడుచుకోమంటున్నాడు. వాళ్ళ అజ్ఞానంతో నడుచుకొని ఆ మాటల వల్ల వాళ్ళ ఉగ్రతను కొని తెచ్చుకున్నారు కనుక మనమైతే అలా ఉండకుండా యేసు ప్రభుని, క్రీస్తుని ప్రభుగా మన హృదయాల్లో ప్రతిష్ఠించుకొని ఆత్మతో సత్యముతో ఆరాధిద్దాం, ఆయనను వెంబడిద్దాం, క్షేమకరంగా మనం జీవిద్దాం.